గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మరొక లెక్కతోని స్టార్ట్ చేద్దాం. మొన్న ఒకటి చెప్పుకున్నాం కదా, సో ఇవాళ ఒక ప్రాబ్లం చెప్పుకుందాం. ఇలా -4, -3, -8, -3 బిందువుల మధ్య దూరం ఎంత? ఇట్లా ఇచ్చినప్పుడు బిందువుల మధ్య దూరం మీకు ఫార్ములా గుర్తు రావాలి. ఆ ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ట్రా డే చెప్పుకున్నాం కదా, సో దాని గురించి మళ్ళీ నేను ఇవాళ ఆ ఫార్ములా వేసుకొని ఆ ప్రాబ్లాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు దాని ద్వారా ఆ బిందువుల మధ్య ఎంత దూరం ఉన్నదో అది తీసుకురావడం కోసం సో నేను చేస్తున్నా, మీరు ఫాలో అవ్వండి స్టెప్స్. సొల్యూషన్: ఇచ్చిన బిందువులు -4, -3, -8, -3. సో ఇలా రెండు బిందువులు ఇచ్చాడండి. ఈ రెండు బిందువుల మధ్య దూరం ఎంత అంటుండు. దూరం ఎంత అంటే మనకు ఫార్ములా గుర్తుండాలి. ఫార్ములా ఏంటి? రెండు బిందువుల మధ్య దూరం, రైట్, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం బిందువుల మధ్య దూరం కనుక్కోవడానికి ట్రై చేద్దాం. బిందువుల మధ్య దూరం అంటే రెండు బిందువులు ఇచ్చిండు కాబట్టి ఇందులో ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. సో ఈ ఇచ్చిన బిందువులలో ఈ నిరూపకాలను ఇందులో ప్రతిక్షేపించాలి. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది చూడండి. x2 అంటే ఎంత? -8, మైనస్ ఉంది కాబట్టి మైనస్. x1 అంటే -4, సో హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -3, మైనస్ ఉంది కాబట్టి మైనస్. y1 అంటే -3 బ్రాకెట్ క్లోజ్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్, మైనస్కు మైనస్ రాయండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. +4 హోల్ స్క్వేర్. మైనస్కి మైనస్ ఉంచండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది చూడండి. ఇక్కడ -8 నుంచి 4 పోతే -4 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్. ఇక్కడ -3 ఇంటూ మైనస్, ఇది -3 నుంచి +3 తీసేస్తే 0 హోల్ స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? ఇక్కడ 4 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 4 × 4 = 16 ప్లస్ 0 స్క్వేర్కి 0 స్క్వేర్. సో 16ను రూట్ ఏ విధంగా రాస్తాం? 16. సో 16 ఏ విధంగా రాయొచ్చు? 4 హోల్ స్క్వేర్ రాసుకుంటే స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి మిగిలేది లాస్ట్కి మనకు 4 మిగులుతుంది. సో ఇది బిందువుల మధ్య దూరం ఈ విధంగా కనుక్కోవాలి.